సింగర్ చిన్మయి శ్రీపాదపై హెచ్సియు విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లో స్టూపిడ్ కంట్రీ అంటూ చిన్మయి వ్యాఖ్యలు చేశారు. భారత్లో అమ్మాయిగా పుట్టడం కర్మ అంటూ చిన్మయి పోస్టు పెట్టారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మకు కౌంటర్ గా సింగర్ చిన్మయి వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది. దేశాన్ని కించపరుస్తూ చిన్మయి వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు, గైనకాలజిస్ట్ ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి. అప్పుడే నర్సెస్ కానీ గైనకాలజిస్ట్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి. ఓకేనా? అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే ఐఎమ్ థింకింగ్, why should we be born as women in this stupid country where we are getting advices from people? అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, చిన్మయి వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, సింగర్ చిన్మయి శ్రీపాదపై కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ సంబంధించి కూడా దేశాన్ని కించపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆ శ్రీనటి అన్నపూర్ణమ్మ సంబంధించినటువంటి ఆ కౌంటర్ గా ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోకి సంబంధించి కూడా ఒక భారతదేశాన్ని కించపరుస్తూ భారతదేశంలో ఆడపిల్లలుగా పుట్టడమే కర్మ అంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దేశం మీద అపారమైన గౌరవం ఉన్నటువంటి నేను ఈ ఫిర్యాదు చేస్తున్నానంటూ కూడా ప్రస్తుతం ఈ కుమార్ సాగర్ అనేటువంటి విద్యార్థి పోలీసులు ఫిర్యాదు చేశాడు. దీనిపైన దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి వీడియో సంబంధించినటువంటి ఆ లింక్ ను కూడా ఓపెన్ చేసిన నేపథ్యంలో కూడా ఈమె ఉద్దేశపూర్వకంగా దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడినట్టు ఆ నేపథ్యానికి సంబంధించి కూడా భారతదేశంలో పూర్తి పెరుగుతూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమె పైన కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. చిన్మయి శ్రీపాదపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎవరైతే ఫిర్యాదు అంటాడో అతను డిమాండ్ చేయడం జరుగుతుంది. మరొకరు ఎవరు కూడా దేశంలో ఉంటూ దేశంలో నివసిస్తూ దేశంలో ఉన్న సౌకర్యాలు వినియోగించుకుంటా దేశాన్ని కించపరిచే విధంగా ఏ ఒక్కరు మాట్లాడినా మరొకసారి ఎవరు ఇలా చేయకుండా ఉండేందుకు ఒక చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేశారు. త్వరలోనే ప్రస్తుతం ఈమెకు సింగర్ చిన్మయి శ్రీపాదకు కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. అవసరమైతే అరెస్ట్ కూడా రంగం సిద్ధమవుతా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.